ఉంటారు. ప్రతి సందర్భంలోనూ కీలకమైన అది పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, ఎక్కడన్నా ఏదన్నా ట్రబుల్ వచ్చినా మొత్తం మీద కేసీఆర్ ఎక్కువగా డిపెండ్ అయ్యే వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు ఇవాళ మన లైవ్ షోలో పాల్గొనబోతున్నారు. 27వ తేదీ వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోతున్న 25వ రజతోత్సవ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఆ సభ చాలా గ్రాండ్గా జరపాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దాదాపుగా గడిచిన 10-15 రోజులుగా అన్ని జిల్లాల యంత్రాంగం సభ మీదే దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ప్రజల్ని మొబిలైజ్ చేయాలనే ఆదేశాల మేరకు కార్యకర్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన హడావుడి కనపడుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు రావాలని ప్రజల్ని కదిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎడ్లబళ్ళ ర్యాలీలు కానీ, లేకపోతే ట్రాక్టర్ల ర్యాలీలని, ఇట్లా ఎవరు తోచిన రీతిలో వాళ్ళు జనాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభతో ఒక ఊపు తీసుకురావాలి తెలంగాణలో మరొకసారి అనే ఒక కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ కనపడుతోంది. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ సభ ద్వారా? చాలా కాలంగా మౌనంగా ఉండి ఒక రకంగా ఫామ్ హౌస్కే పరిమితమైన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, ఏ నినాదం ఇవ్వబోతున్నారు ప్రజలకి? ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉన్నా కూడా ఏదో ఒకటి వ్యూహరచన చేస్తూనే ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తూ ఉంటారు. కాబట్టి ఇంత కీలకమైన సభ కోసం ఆయన ఆషామాషిగా ఒట్టి చేతులతో రారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక స్ట్రాటజీతోనే వస్తారనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజల్ని ఉత్తేజపరిచే ఉపన్యాసం మాత్రమే కాకుండా ప్రజలకు ఒక కొత్త స్లోగన్ ఏదో ఇస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. అదేంటి అనేది మనం చూద్దాం. అయితే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, కమిటీలు, వివిధ కమిటీలు వేశారు, ఆ కమిటీలు ఏం ఏర్పాటు చేస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది ఒకసారి ముందు హరీష్ రావు గారితో మాట్లాడే ముందు మా వరంగల్ కరెస్పాండెంట్ నవీన్తో మాట్లాడదాం. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నవీన్, ఎలకతుర్తి సభకు సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎలాంటి ఏర్పాటు